వెల్కమ్ టు జన చరిత్ర న్యూస్. నల్గొండ జిల్లా నల్గొండ టౌన్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన. నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ. అనంతపురం క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని కేసీఆర్. దోపిడీతో మా ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారా? కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పునాదులు లేకుండా చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ 30 మంది ఎమ్మెల్యేలు వస్తున్నామంటున్నా మేము వద్దంటున్నాం. మేము అనుకుంటే 9 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండరు. ముఖ్యమంత్రిని లిల్లీపుట్ అంటారా? ప్రజల నుండి వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి దొంగ పాస్పోర్ట్లు చేయలేదు. విటమిన్ డి తీసుకొని కేసీఆర్ దొంగ దీక్షలు చేసి చావు నోట్లో తలపెట్టి ఉద్యమం చేశానని చెప్పుకుంటారా? కవిత జైలుకు పోయినా బుద్ధి మారలేదా? అవినీతి చేసిన కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మిర్యాలగూడలో రైస్ మిల్లుల దగ్గరికి నేను వెళ్ళాక రైతులు ధాన్యం 2500 కొన్నారు. రేవంత్ రెడ్డి ముఖం చేసే ధైర్యం లేకనే 2 సార్లు కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. 12-13 సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి 1 సీటు రాదు. కవిత జైలుకు పోయాక కేసీఆర్ కు మెంటలా? రేవంత్ బీజేపీలోకి పోతున్నారని అంటున్నారు. 2 ఏళ్లైనా కవితకు బెయిల్ రాదు. తినడానికి తిండి లేని జగదీష్ రెడ్డి 1000 కోట్లు ఎలా సంపాదించాడు? అసెంబ్లీకి రావడానికి నీకు ముఖం రావట్లేదు. మీరు ఎన్ని కుట్రలు చేసినా పసిగట్టుతాం. మీ కుటుంబానికి సరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు చర్లపల్లి జైల్లో కట్టిస్తాం. 2 లక్షల రుణమాఫీకి కట్టుబడి ఉన్నాం. కేసీఆర్ కట్టే పట్టుకొని వేటాడుతాం అంటున్నారు. రేపటి నుండి మేము వేటాడుతాం. అందరు సీనియర్ లెక్చరర్ని ఆ గోనారెడ్డి సీఈఓగా రిక్వెస్ట్ చేసి వాళ్ళతో కోచింగ్ ఇప్పిస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీలో పిల్లలు వెబ్సైట్ కోచింగ్ తీసుకుంటే 1-2 లక్షలు ఫీజు కట్టాలి. అందుకని ఈ కార్యక్రమాలకు తోడు నల్గొండ టౌన్ కూడా 700 కోట్లు మీకు తెలుసు. ఒక మణిహారం లాగా ఏ విధంగా హైదరాబాద్ చుట్టూ త్రిపుల్ రీజనల్ రింగ్ రోడ్డు 30,000 కోట్లతో నా డిపార్ట్మెంట్తో జూన్లో టెండర్ పిలుస్తున్నాము. జూన్ మాసంలోనే నల్గొండ ఔటర్ రింగ్ రోడ్డు 700 కోట్లతో శాంక్షన్ అయ్యి డిపిఆర్ అయిపోయింది, అలైన్మెంట్ ఫిక్స్ అయింది. దాని చుట్టూ వచ్చిన తర్వాత దాని చుట్టూ కూడా కాలనీలు కట్టి టౌన్లో ఉన్న పేదవారికి, మైనార్టీలు, దళితులు కానీ చిన్న చిన్న కిరాణా షాపులను పనిచేసుకునే వాళ్ళకు అలాగే 6-7 వేల జీతం వస్తే అలా 2,000 కిరాయికే పోతుంది. ఈ 4 ఏళ్లలో మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కట్టించే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాను. నల్గొండ కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టాను. ఇక దీన్ని ఈ 4 ఏళ్లలో నిజాయితీగా పనిచేస్తూ నేను మా లీడర్లు, మా వర్కర్స్ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సేవ చేయాలనే కార్యక్రమాన్ని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ తెలంగాణలో ఏదంటే నల్గొండని చూపించే విధంగా చేసే కార్యక్రమాలను కూడా 4 నెలల్లోనే ఇన్ని వర్క్స్ గ్రౌండ్ అయినాయి. ఆఖరికి ఐటీఐలో 20 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. నీలగిరి నిలయం అని చెప్పి క్లాక్ టవర్ సెంటర్లో దాదాపు 90 కోట్లతోనే. హైదరాబాద్లో కూడా అలాంటి ఫంక్షన్ హాల్స్ లేవు. అలా మ్యారేజ్ చేసుకున్న, కాన్ఫరెన్స్లు పెట్టుకున్న 2000 పైన కెపాసిటీతో సెంట్రల్ ఎయిర్ కండిషన్ హాలు, డైనింగ్ హాల్, పార్కింగ్ ఏరియా, దాన్ని మీరు ఎలివేషన్ ఇవన్నీ చూస్తే మీరు శాఖ ఇక్కడ ఏ జిల్లా హైదరాబాద్లో కూడా లేదు. ఈవెన్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ కంటే 50 కోట్లు అయిపోతుంది. నేను అన్ని వసతులతో ఇక్కడక్కడ ఏ కల్చరల్ ప్రోగ్రామ్ చేసుకున్నా, మ్యారేజ్ చేసుకున్నా ఆ విధమైన మోడల్తో డిజైన్ అంతా కూడా మార్చిన నేనే. గతంలో కళాపార్టీ అధికారం చూస్తే ఆడిపోయి చూస్తే శాంక్షన్ లేదు, ఏం లేదు. మళ్ళీ చూస్తే ఒకసారి ప్రగతి నివేదన సభానికి కేటీఆర్ వచ్చి 900 కోట్లు శాంక్షన్ అన్నాడు. 9 రూపాయలు శాంక్షన్ లేదు. ఆఖరి మున్సిపల్ కరెంటు మోటార్ లేకపోతే అప్పుడున్న మున్సిపల్ కమిషనర్ 50 కోట్ల రూపాయలు నామినేషన్ల మీద దోసేసినాడు. మున్సిపల్ ఫండ్తో ముఖ్యమంత్రి గారు చెప్పి శాంక్షన్ చేయించుకున్నా. దాంతో అవుట్స్కట్స్ ప్రాంతాలకు కూడా 140 కోట్లు మళ్ళీ ఒక జీవో వచ్చింది. ఆల్రెడీ 250 కోట్లతో టెండర్ అయిపోయి ఇప్పుడు అండర్గ్రౌండ్ డ్రైనేజు, వాటర్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా వారం రోజులు పనులు మొదలవుతున్నాయి. ఏదన్నా సరే మరొకసారి కేసీఆర్ వార్నింగ్ ఇస్తూ ఇలా శ్రీరామనవమి సందర్భంగా అందరికీ మంచి జరగాలని, ఈ మంచి రోజు ఈ దుర్మార్గుడు ఈ విధంగా మాట్లాడింది కాబట్టి అతను తిట్టవలసి వచ్చింది. ఒక దొంగ 100 ఏళ్ళు వెనక తీసుకుపోయింది తెలంగాణని. అలాంటి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో పతనం ఖాయమన్నది కాబట్టి 3 నెలల్లో ఆ పార్టీని పొందబెట్టాలి ప్లాన్గా నా ప్లాన్ ఉంటుంది. నా ప్లాన్ ప్రకారం నేను ముందుకు పోతాను.